UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక మూవీ టైటిల్ అయితే బాగా వైరల్ అవుతుంది, చిన్న కాంట్రవర్సీ కూడా అవుతుంది. సో బహిర్భూమి. సో దీని గురించి అయితే చాలామందికి తెలుసు. అండ్ ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి, అసలు ఈ టైటిల్ తగ్గ స్టోరీ ఉందా లేదా అన్నీ తెలుసుకోవడానికి అయితే మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు. అన్న హాయ్. హాయ్ రాజేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా రోజుల నుండి ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం నీ ఎంట్రీ కోసం. థ్యాంక్ యూ. సో ఎన్ని వచ్చినా చిన్నవి మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలని వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ మన ఇంటర్వ్యూలు కూడా చేసాం. అవును, పోస్టర్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఒక లుక్ వచ్చింది, బట్ అది ఇచ్చి మాకు ఇంటర్వ్యూలు పెట్టించేస్తున్నారు. మాకు కన్ఫ్యూజ్ అయిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇవ్వాలి. టైటిల్ గురించి మాట్లాడదాం. బహిర్భూమి అంటే అందరికీ మనకు తెలిసిందే. అవును. సో విలేజ్లో అనేది. సో ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఏమైనా మీరు అబ్జెక్షన్ పెట్టారా? అంటే ఇది వర్కింగ్ టైటిల్ ముందు. ఓకే. మా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు కథ విన్నాక ఈ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది మనకి. సో అలా మా ప్రొడ్యూసర్ గారు ఫిక్స్ అయిపోయారు, లేదు అదే టైటిల్ పెడదాం, మనం అదే టైటిల్ పెడదాం అని ఫిక్స్ అయిపోయారు. మేము మధ్యలో చాలా అటు ఇటు వెళ్ళినా ఆయన మాత్రం దాన్ని స్టిక్ అయి ఉన్నారు. సో అల్టిమేట్లీ మా ప్రొడ్యూసర్ గారికి చాలా నచ్చింది, ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు. మేము ఒక నలుగురికి చెప్పి లేదు ఎందుకు అంటున్నారు, వద్దంటున్నారు అవి ఇవని అన్నా, లేదా హీ వాజ్ వెరీ పాజిటివ్. ఒక మనిషి పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన డిస్టర్బ్ చేయడము, అండ్ ఆయనకు తెలుసు హౌ టు సెల్ ద ప్రాజెక్ట్ అనేది. కరెక్ట్. సో ఇంకా అలా మేము కూడా సరిపోయాం. మీకు మనకి అంటే అలా పెట్టకూడదు, ఏంది అదేం టైటిల్ అని కాదు, మనం ఏదైనా ఇంకొక ఆప్షన్ చూడొచ్చు కదా అని అనుకోవడమే. అండ్ చెప్పలేం డార్లింగ్, జనాలకి ఏం నచ్చుతుంది అనేది మనకి చెప్పలేం. అండ్ సినిమా చూసిన తర్వాత మాత్రం టైటిల్ యాప్టే అనిపిస్తుంది. ఓకే. అండ్ పోస్టర్ చూసుకున్నా లేకపోతే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా అన్నీ మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వెళ్తున్నాయి. అవును. అండ్ చాలా మంచిగా అంటే పాజిటివ్గా ఉంది. నాకు ఇక్కడ వరకు చూసుకుంటే అంతా పాజిటివ్ కనిపిస్తుంది. అవును. సో మీకు ఎలా అనిపించింది స్క్రిప్ట్? ఎందుకంటే నోయల్ అనే వ్యక్తి ఒక స్క్రిప్ట్ ఒప్పుకోవాలంటే చాలా ఆలోచిస్తారు, పర్టికులర్లీ ఆడియన్స్ నుండి ఆలోచిస్తారు. సో మీరు ఒప్పుకోవడానికి ఆ కీ పాయింట్ ఏమి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఒక పల్లెటూరు కథ చేయాలి అనేది. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పల్లెటూరు బేస్డ్ సబ్జెక్ట్. అండ్ సినిమా చూస్తే చాలా నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. ఈవెన్ రిషిత కానీ అందరూ మంచి పల్లెటూరులో వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది, అది స్వచ్ఛంగా ప్లెయిన్ హార్టెడ్ అలా ఉంటుంది సినిమా కూడా. సో దట్ వాజ్ వెరీ అట్రాక్టివ్. అండ్ ఈ సినిమాకి 2 ప్లాట్స్ ఉంటాయి. ఒక లవ్ స్టోరీ వెళ్తూ ఉంటుంది, మెయిన్ ప్లాట్ ఇంకోటి ఉంటుంది. 2 క్లైమాక్స్లో ఎలా కొలైడ్ అవుతాయి అనేదే కథ. సో లవ్ స్టోరీ అయితే చెప్పారు, ఇదైతే మనం అది చూడాల్సిందే. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అమ్మాయికి వేరియేషన్స్ ఉంటాయి క్లైమాక్స్లో, చాలా బాగుంటుంది. అండ్ ఇది చూసుకుంటే మనకి విలేజ్ బాగా గుర్తొచ్చేద్ది. ఆ చెంబ విలేజ్లో ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏదైనా ఉందా ఓవరాల్గా? చాలా ఉన్నాయి బ్రో. అంటే ఫ్రెండ్స్తో ఇప్పుడు సీన్ అన్న ఇందులో సీన్ క్యారెక్టర్ కానీ ఫనీ బ్రో, మన సునీల్, వీళ్ళందరితో ఏదైతే టైం ఉంటుందో, మనం పల్లెటూరులో బేసిక్గా ఉంటే ఎలా ఉంటాం, ఒక నలుగురు జింగిడి మేము అందరం కూడా దోస్ ఆర్ వెరీ, అంటే నా ఫ్రెండ్స్ స్కూల్ టైంలో అవన్నీ గుర్తురావడం, అమ్మాయి గురించి చెప్పడం, వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం, అవన్నీ దేర్ ఆర్ వెరీ వెరీ క్యూట్ మూమెంట్స్ సినిమాలో. అంటే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చిన మూమెంట్స్ అవన్నీ. సో నాకు పర్సనల్ ఫేవరెట్ అయితే క్లైమాక్స్. ఓకే. సినిమా ఇంకోటి ఏంటంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఈ మధ్య కాలంలో చాలా హిట్ అవుతుంది. అవును. సో కమిటీ కూరలు అవ్వచ్చు, ఆయా అవ్వచ్చు, అన్నీ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే అక్కడికి మనల్ని తీసుకెళ్తున్నారు. అవును. సో ఒక్కసారిగా మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న విలేజ్ని ఒకసారి చూసినట్టు ఉంటుంది ఆ 2.5 hours. సో అంటే చాలా హిట్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మనం అలాంటి బ్యాక్గ్రౌండ్ టచ్ చేసినాం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరికీ మనం ఆ కంటెంట్ని పరిచయం చేస్తామా? 100%. ఓకే, 100%. సూపర్. సో అండ్ అక్కడికి వద్దాం. హాయ్, లాస్టే కలిసాం. అండ్ కంగ్రాట్స్, బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నారు. సో దానిలో డిఫరెంట్, అసలు దాంట్లో వాము అదైతే నేను అడగకున్న కూడా కొన్ని అడగాల్సి వచ్చింది అక్కడ. సో దీంట్లో ఏంటి, ఎలా ఉండబోతుంది అసలు? మీది అసలు ఎక్కడ చూపించాలి ఆ పోస్టర్ తప్ప. సో ఏం మాయ చేయబోతున్నారు ఏంటి? ఇందులో కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి సార్ అన్నట్టు. ఇప్పుడు లవ్ ట్రాక్ నడుస్తుంది, తర్వాత ఏ ట్రాక్ నడుస్తుంది అనేది నెక్స్ట్ అక్టోబర్ 4th చూడాలి మీరు. సో లవ్ ట్రాక్ వరకు అయితే చెప్పారు, మిగతా ట్రాక్లు అయితే చెప్పట్లేదు. చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావాలంటే చాలా అదృష్టం. ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఇప్పుడున్న జనాలకి, అంటే యాక్టర్లు చాలామంది అయిపోయారు, మనం కాదంటే ఇంకో వాళ్ళు వస్తుంటారు. అలాంటి దాంట్లో బ్యాక్ టు బ్యాక్ మనకు వస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.
బట్ అంతే బాధ్యత కూడా ఉంటుంది. అవునండి. ఎందుకంటే ఒక విధంగా చూస్తున్నప్పుడు నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు తీసుకునేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారా? వచ్చిందని కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ రావడమే మనకి అదృష్టం. మీరు అన్నారు ఇప్పుడు మాట, చాలా మంది యాక్టర్స్ ఎక్కువైపోయారు, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటారు. అవును. అలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఓపిక ఉండాలి. మెయిన్ ఓపిక ఉండాలి. మనం ఆ పెయిన్ని భరిస్తే కదా ఫస్ట్ మనము నెక్స్ట్ హ్యాపీనెస్ని చూడగలిగేది. సేమ్ ఇంతే అండి. ఓకే. ఫస్ట్ మనం పెయిన్ భరిస్తేనే నెక్స్ట్ మన హ్యాపీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు పెయిన్ భరిస్తారా, హ్యాపీ వచ్చిందా? అంతే. అండ్ నోయల్ చూసుకుంటే అన్న చాలా సినిమాలు చేశారు అండ్ వెల్ నోన్ పర్సన్. అండ్ మిగతా ఆర్టిస్టులు కూడా నువ్వెంత అనే చేసే క్యాండిడేట్లు. సో బయట ఎలా ఉన్నా ఆన్ స్క్రీన్ వచ్చేసరికి దుమ్ము లేపుతారు. సో వాళ్ళతో మీరు సో ఎలా అనిపించింది? చాలా ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నోయల్ గారితో వర్క్ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ మేము చేయలేదని ఏం లేదు. నేను పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశానని అట్లా ఏం కాదు. బట్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ నోయల్ గారు మమ్మల్ని సరిదిద్దుకుంటూ అలా కాదు ఇలా అంటే మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని చాలా అంటే చాలా ముందుకెళ్ళాం అనమాట. ఆయన మాకు చెప్పడం జరిగింది, ఇలా ఏదైనా బై మిస్టేక్స్ చేస్తే కొంచెం మమ్మల్ని కూడా అంటే ఇది ఇలా చేస్తే అంటే ఇన్ఫాక్ట్ రాదు కదా, ఇద్దరం కరెక్ట్ చేస్తేనే బాగా వస్తుంది, అలా చెప్పి చేయించడం కూడా జరిగింది. షూట్లో అయితే చాలా నేర్చుకున్నాము. నోయల్ గారి దగ్గర ఎలా ఉండాలి కొంత బయట అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన కొంతమంది అది చూపిస్తారు, మీరన్నారు అక్కడి నుంచి వచ్చారు సారు అంత స్టేజ్లో ఉన్నారు అని, బట్ అదైతే ఎక్కడ మాకు అనిపించలేదు. సారు అంత నేను హీరోని కదా అంటే నేను ఇండస్ట్రీలో చూసిన దాంట్లో చాలా తక్కువ మందిలో ఎప్పుడు డార్లింగ్ అనుకుంటూ ప్యూర్ హార్ట్ గా ఉండే వ్యక్తి. ఆ డార్లింగ్ అనే పదము అక్కడ ప్రభాస్ దగ్గర విన్నా, ఇక్కడ మా అన్న దగ్గర విన్నా, బిగ్ బాస్ ద్వారా అందరికి పరిచయం చేసేసారు కూడా. అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు, నాకు పిలవలేదండి. ఓకే, నన్ను రిషిత అనే పిలుస్తాడు, నన్నైతే పిలవలేదు. బట్ అందరిని అయితే చాలా అంటే చాలా కలుపుగోలుతనం అంటారు కదా, అట్లా అందరినీ సెట్ లో ప్రతి ఒక్క ఎంత చిన్న వర్కర్ అయినా సెట్లో బాయ్స్ కానీ అందరు చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. చాలా బాగా చాలా నేర్చుకున్నాం కూడా ఎలా ఉండాలి ఏంటనేది. ఇప్పుడు నేర్చుకున్నవన్నీ చెప్పకండి అని, బట్ ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? అదండి, సింపుల్గా ఉండడం. హీరో అన్న నేను అంటే నేను ఒక స్టేజ్లో ఉన్నాను వీళ్ళు తక్కువ అనేది ఆయన దగ్గర నేను చూడలేదు. అది ఎవరేం చెప్పినా కూడా నేను సెట్లో అయితే సెట్లోనే కదా ఆన్ స్క్రీన్ చూస్తున్నా కూడా ఎప్పుడు కూడా అది ఎక్కడ కనిపించలేదు. మాకైతే తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ట్రావెల్ అవుతూనే ఉన్నాం. బట్ మీకు అందుకే అడిగా. అండ్ మూవీ వరకు వచ్చేస్తే మీకు పర్సనల్గా మొత్తం అంటే వింటారు కదా స్టోరీ వినేటప్పుడు ఒక పాయింట్ బాగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుద్ది, ఈ సీన్ బాగా పడిందిరా అని, అలా ఏదైనా సీన్ ఉందా? సీన్ అంటే ఇందులో ఉందండి కానీ చెప్పను ఉంది. ఇప్పుడు ఇది కూడా చూపించినట్టు మీరు చెప్పినట్టు చెప్పండి. క్లైమాక్స్ అరే ఈ అమ్మాయేనా అని అందరు అనుకుంటారు. అంటే ఈ మొత్తం టైటిల్ మొత్తం విన్నాక మనకు ఒక సీన్ దగ్గర కనెక్ట్ అవుతాం బాగా. సో అలాంటి సీన్ ఏదైనా బాగా కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ చాలానే ఉన్నాయండి. ఇప్పుడు లాస్ట్లో సార్ చెప్పినట్టు నాకు లాస్ట్ సీన్స్ చాలా ఇష్టం అండి అన్నారు. అలాగే లాస్ట్లో ఈ అమ్మాయా కాదా అనేది డౌట్ వస్తుంది జనాలందరికీ, ఎందుకు ఇట్లా అని. ఇంకా అక్టోబర్ 4న థియేటర్లో చూస్తే బహిర్భూమి అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది అర్థం అవుతుంది. ఓకే, ఆ భూమి ఆ తర్వాత చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఏదైనా ఒక బోల్డ్ క్యారెక్టర్ కానీ బోల్డ్ సీన్ కానీ మనం చేసేటప్పుడు ఒక మూవీలో నెక్స్ట్ మూవీస్ కూడా అలాంటి ఆఫర్లే వస్తాయని ఆల్రెడీ మనం బిఫోర్ కూడా మాట్లాడుకున్నాం. సో అలాంటివి వస్తాయేమో అనే ఒక భ్రమలో ఉన్నాం అన్నారు. బట్ మీకు దాని తర్వాత వచ్చింది ఇది, దీని ముందు ప్రాజెక్టా? లేదండి, అవి ముందే చేసేస్తున్నాం. అవి ఆల్రెడీ చేసిన మూవీస్, ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి కూడా ఒక 4 ఇంకా ఉన్నాయా? ఇంకొక 4 ఉన్నాయి. అవి సూపర్, ఇంకా 4 ఉన్నాయట అన్న. అంటే మీకు మేము టార్చర్ పెడుతూనే ఉంటాం అన్నట్టు చెప్తాను. అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు ఇంటర్వ్యూ చేశారు, అప్పుడు కూడా సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ అందుకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వు? సేమ్ క్వశ్చన్ సార్, సేమ్ క్వశ్చన్ కాదు, మళ్ళీ ఇంకా 4 సేమ్ క్వశ్చన్స్ అంటే డార్లింగ్ అన్ని సినిమాలకి ఇదే ఆడతాం అంటే 4 సినిమాలు ఉన్నాయి. అదే ఈ అమ్మాయిని ఇంకా అదే లాస్ట్ వెళ్ళిపోయే ముందు అనండి డార్లింగ్ ఇంకేమైనా ప్రాజెక్టులు ఉన్నాయని చెప్తే అని ఒక 4-5 చెప్పినారనమాట. అన్నీ ఉన్నాయి అనుకున్నాం. సో రైట్. అండ్ డార్లింగ్ అంటే డైరెక్టర్ గారు వాళ్ళ విజన్ మనకు చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే షూట్ అయిపోయేసరికి వేరేలా ఉంటాయి. కొన్ని
డిఫరెంట్ అవ్వచ్చు, కొన్ని మనం అనుకున్న కన్నా ఎక్కువ రావచ్చు. ఇది ఆయన చెప్పిన దాన్ని బట్టి వచ్చిందంటారా ఇంకా ఏమైనా? లేదు, ఆయన చెప్పినట్టే తీశారు. డెఫినెట్లీ. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఒక మంచి బడ్జెట్లో చేసిన ఫిల్మ్, అంటే లిమిటెడ్ బడ్జెట్లో ఆయనకున్న పరిధిలో ఆయన బాగా చేశారు. ఎస్పెషలీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా ప్రవీణ్ గారు, డిఓపి ప్రవీణ్ గారు. హీ వాజ్ వెరీ క్లియర్. ఎందుకంటే రామ్ ప్రసాద్ భయ్య కొత్త, ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేయడం. సో అంత మంచి హెల్ప్ లేకపోతే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఈయన ఆల్రెడీ ముందే మూవీస్ చేశారు, రిష్తా కూడా మూవీస్ చేశారు ఆయన. సో అది ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది కదా ఆన్ సెట్స్. సో అది చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. అండ్ కో డైరెక్టర్ మోజెస్. ఇంకోటి ఏంటంటే ప్రతి దేనికైనా మ్యూజిక్ అనేది బాగా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా, ఎంత లైట్కి వెళ్ళినా ఆ సౌండ్ అనేది జనానికి క్రియేట్ అవ్వకపోతే. సాంగ్ కూడా ఒకటి వచ్చినట్టుంది, సూపర్గా వచ్చింది. అవును, అసలు చాలా నాకు ఈ సినిమాలో హైలైట్, నెంబర్ 1 హైలైట్ అయితే మ్యూజిక్. మ్యూజిక్ కూడా ఆర్ఆర్ కూడా చాలా 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 నచ్చింది. సూపర్. అండ్ అలాగే అంటే ఇండస్ట్రీలో ఇంత ముందు వరకు చూసుకుంటే, కొన్ని రోజుల ముందు వరకు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే ఒక డిఫరెంట్ ఉండేది. బట్ కొద్ది కాలంగా అది లేకుండా చేశారు ఆడియన్స్. సో స్క్రిప్టే హీరో, దాని నుండి కథ ఉంటే ఎక్కడికైనా లేపుతా అన్నట్టు ఉంది. సో మీ స్టోరీకి హీరో ఏంటి ఆ కీ పాయింట్? మొత్తం టోటల్ స్క్రిప్టే, డెఫినెట్లీ స్క్రిప్టే హీరో. ఓకే, అందుకనే అంటున్నా, ఇప్పుడు 2 ట్రాక్స్ వెళ్ళి క్లైమాక్స్లో కొలైడ్ అవుతాయి అసలు ఏంటి అనేది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. క్లైమాక్స్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ అది అంటే నేను ఇది పర్సనల్గా అడుగుతున్నా, నాకు చాలా రోజులు నేను మిస్ అవుతున్నా మీ సాంగ్స్, మీ వాయిస్. బట్ మా ఆడియన్స్ కోసం ఒక సాంగ్ అయితే ఇప్పుడు పాడాలి. తప్పకుండా బ్రో. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక సాంగ్ చేయాలంటే మినిమం 3 వారాలు కష్టపడాలి. ఒక కంపోజింగ్ 1 వీక్ పెట్టుకుని షూట్ ప్లానింగ్కి షూట్ చేయడం. అది ఏమవుతుందంటే సినిమాలు చేసే టైంలో అది నాకు గ్యాప్ దొరకట్లేదు, టైం కుదరట్లేదు. సో అందుకనే. సో ఇప్పుడు ఒక ఆడియన్స్కి ఒక సాంగ్ పాడదాం మనం. ఏది పాడదాం? నీ ఇష్టం అన్న, ఏది పాడినా మాకు కన్ను హ్యాపీగా ఉంటుంది. దేవుడు ఇచ్చి వరం ఇస్తున్నట్టు ఏ వరం కావాలని అడుగుతాం. లాస్ట్ బిఫోర్ ఎండింగ్ ఐల్ సింగ్ సంథింగ్. అయితే ఇంకోటి ఏంటంటే, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఏంటంటే బిగ్ బాస్ అని తెలుసు. అండ్ బిగ్ బాస్ నుండి మీరు వచ్చారు, ఆ మూమెంట్ అంతా మేము చూసాము. దాని గురించి అడగాల్సినవన్నీ అడిగేసాం. కానీ ఎప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది ఏంటంటే, బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళు ఎవరికి సక్సెస్ రేట్ చాలా తక్కువ అని ఉంది అని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అట్లే అంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్కి ఎవరో గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది వెళ్ళారు. అవును, ఈరోజు అందరూ గుర్తుపడుతున్నారు కదా. ఓకే, ఇంకేం సక్సెస్ కావాలి? ఓకే. నేను నా వరకు బ్యాచ్ ఏంటంటే కొంచెం ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు, కొంచెం ఆల్రెడీ తెలిసిన, కొత్తగా వచ్చేది ఏముంటుంది బిగ్ బాస్ వల్ల. మనం అందరికీ పరిచయం అవ్వడం తప్ప. బిగ్ బాస్ ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా రోజు టీవీలోనే అంతుంది. ఇప్పుడు ఒక యాడ్ చేసాం మనం, ఒక సినిమా యాడ్ కానీ నార్మల్ ఒక అడ్వర్టైజ్మెంట్, కోల్గేట్ చేసాము, దానికి 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంటుంది. 3 సంవత్సరాలు అది నాంతూనే ఉంటుంది, థియేటర్లు వేస్తూనే ఉంటారు రసన యాడ్లు కానీ అట్లా. సో అదేంటంటే ఈ పీరియడ్ 3 months పీరియడ్ ఏదైతే ఉంటుందో వద్దన్నా టీవీలో కనిపిస్తూ ఉంటాం. ఓకే, అది ఓవర్ ఎక్స్పోజర్ ఇన్ అ వే. సో దానివల్ల ప్లస్ అవుతుంది, దానివల్ల మైనస్ అవుతుంది అనేది ఏమి ఉండదు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవరికైనా మనం అక్కడ వెళ్ళి యాక్టింగ్ టాలెంట్ చూపించేది ఏమి ఉండదు. అవునా కాదండి, మనం ఒక సినిమా తీసినట్టే ఒక షోకి వెళ్ళాం అంతే. సో నాకు ఆ సినిమా అందులో నుంచి ఏదో ప్లస్ అవుతుంది అనేది వెళ్ళలేదు. నేను వెళ్ళినప్పుడు కరోనా ఉంది, వర్క్ లేదు. అప్పుడు 3 months ఆల్రెడీ ఇంట్లో కూర్చుని ఉన్నాం. ఇంకో 3 months ఏమవుద్దో తెలియదు. ఆ టైంలో వెళ్ళాను నేను. ఎందుకు ఉత్తగా ఉండడం అని చెప్పి వెళ్ళాను. లేదంటే ఆ 3 seasons కూడా అడిగారు, నేను వెళ్ళలేదు ఎప్పుడు. ఈ టైంలో సరే యాప్ట్ అనిపించింది, అందుకని వెళ్ళాను. కరెక్ట్ ఛాన్స్ తీసుకున్నా. అంటే ఎందుకు ఉత్తగా ఉండడం, అదేదో సేఫ్గా ఉంది కదా అని చెప్పి. సో మొత్తానికి దీనికి సక్సెస్ అనేది అని కాదు, ఐడెంటిఫై అంటే కొత్త వాళ్ళకి ఒక ఐడెంటిఫై వస్తుంది అంతే. ఇప్పుడు మీకే తెలుసు చాలా మందికి అసలు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఈరోజు మనం వాళ్ళని గుర్తుపడుతున్నాం కదా, అదే వాళ్ళకి సక్సెస్. ఇంకా దాని నుంచి కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. ఆల్రెడీ సినిమాలు చేసే వాళ్ళకి కొత్తగా ఏం వర్కౌట్ అవ్వదు. ఓకే, 100% అవ్వదు. ఓకే, క్లారిటీ ఇచ్చేసాం వాళ్ళకి. అండ్ దెన్ మన మూవీ వరకు చూసుకుంటే నాకు ఒకవైపు కొంచెం హర్రర్ కనిపిస్తుంది, ఒకవైపు ఏంటంటే కామెడీ జోనర్ కనిపిస్తుంది. సో అంటే కామెడీ బాగా కనెక్ట్ అవుద్ది ఆడియన్స్కి. ఇప్పుడున్న అర్థమైపోతుంది ఎలాంటిదైనా కామెడీ అయితే తగులుతుంది. దీంట్లో కొంచెం మసాలా గట్టిగా వేసినట్టు అనిపిస్తుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా, నేను వాళ్ళకి గట్టిగా చెప్పుకోవచ్చా? 100%. ఓకే, 100% మంచి కామెడీ ట్రాక్స్ ఉంటాయి, ఫనీ బాయ్ అవి. ఎస్పెషల్లీ మా బ్యాచ్ ఉంటుంది, నాది, ఫనీ, సునీల్ అండ్ జింగిడి. చాలా
చాలా బాగా వచ్చాయి. ఓకే. చాలా మీది ఫనీ గారిది అయితే కొంచెం బాగా పేలే అనేసి విన్నాను. అవును, బాగా వచ్చాయండి అవన్నీ. అంటే ఆయన చాలా స్పాంటేనియస్ అండి. ఫనీ బ్రో ఇస్ వెరీ స్పాంటేనియస్. అది చాలా వర్కౌట్ అవుతుంది సినిమాకి. అండ్ మా వంతా మా ఇద్దరు కథ అవన్నీ పక్కన పెడితే శ్రీను అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. అవును, చిత్రం శ్రీను అన్నది అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక విధంగా ట్రయాంగిల్ అనుకోవచ్చు. ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉంటుంది, విపరీతమైన పిచ్చి ఉంటుంది ఆయనకి. ఓకే. అదే ఆయన ట్రాక్. అంటే ఈ మధ్య కాలంలో డార్లింగ్ శ్రీనాథ్ని ఏ సినిమాలో పెట్టినా ఆ సినిమాకు ఒక కీ పాయింట్లో పెడతాను. అవును, పొలిమేర ఇది కావచ్చు, ఏదైనా. అవును. సో ఈ సినిమాకి కూడా అలాగే ఉండదు. 100%. ఓకే. చాలా శ్రీను గారు ఆవిడ అడిగింది బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అప్పటి నుంచి క్లైమాక్స్ అంటున్నాం కదా, క్లైమాక్స్ వచ్చి ఆయన దగ్గరే ఆగుతుంది. వావ్, చాలా బాగుంది, మంచి క్యారెక్టర్. అండ్ శ్రీను నాకు ఇష్టం, ఎప్పటి నుంచో ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన చూసి పెరిగాము. అదే ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. ఈ సినిమా అవును, ఈ సినిమా తన గట్టిగా వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శ్రీను గారి కోసం ఆవిడ చెప్తే కరెక్ట్, ఎందుకంటే ఆవిడకే తిరిగారు కాబట్టి. ఏం జరిగింది, ఏం జరుగుతుంది దేవసేన అంటే చిత్రం సీను అంటే బాగుంటది. అందరూ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు సారు. చిత్రం సీను గారు చెప్పండి. ఆబ్వియస్లీ అందరిని అలాగే పిలుస్తారు, అట్లా ఏం లేదండి, అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. కాకపోతే కొంచెం వాయిస్ పెద్దది. బాగా మంచి ఎక్స్పీరియన్స్ అండి సార్తో వర్క్ చేయడము. ఆయన్ని ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమాలో చూసాను, మన రవితేజ గారు. ఫస్ట్ మెయిన్ నాకు ఆయన సినిమా అంటే అదే గుర్తొస్తుంది నాకు. ఫస్ట్ ట్రైన్లో జరిగే సిచ్యువేషన్స్ అదే గుర్తొస్తుంది. తర్వాత నేను డైరెక్ట్గా ఆయన్ని చూసింది మా మూవీలోనే. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. బట్ ఆయన సినిమాలో ఆయన చూసి భయపడతాను నేను. అది అక్టోబర్ 4th ఎందుకు భయపడుతున్నాను అనేది తెలుస్తుంది. మీరు ఏది అడిగినా ఫిక్స్ అయిపోతారు. అక్టోబర్ 4th థియేటర్కి రండి, ఖచ్చితంగా అలా అయితే వస్తారు. ఎందుకంటే ఇక్కడ అలా ఉందన్నమాట. అంటే ఈ పోస్టర్ ఎలాగ ఉంటే ట్రైలరు వాళ్ళు చూసిన తర్వాత ఆటోమేటిక్గా పరిగెడతారు నడరు. అది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఉన్నాయండి. సార్ దాస్తున్నారు 3 సార్లు అన్నా, సార్ ఒకటి దాస్తున్నారని చెప్పండి సార్ చెప్పండి. ఈ సినిమాలో బహిర్భూమి అనే టైటిల్ ట్రాక్ ఒకటి ఉంటుంది. అది లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అన్నమాట. అందులో ర్యాప్ పాడా నేను. ఓహో, అదేనా దాస్తున్నాను. సరే, అది బాగా వచ్చింది. వెరీ హ్యాపీ. గూస్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్ వింటుంటే. ఓకే, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా అన్న, అంటే ఇప్పుడు ఇక్కడ ఐమాక్స్లు ఇవన్నీ పక్కన పెడితే మనకి ఎక్కువగా విలేజ్ నుండే చూసే సినిమాలు ఎక్కువ. సో ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. ఒక ఫ్యామిలీతో వెళ్తే ఒక 500-1000 రూపాయలు పెట్టుకొని వెళ్తున్న వాళ్ళకి సో మీ మూవీ ఎందుకు చూడాలి అంటే ఆనెస్ట్గా ఏం చెప్తారు? ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్. సూపర్. ఒక పల్లెటూరు కథ అండ్ ఒక మంచి కథ చూడాలి అనే వెళ్తాం. జనరలీ ఎంటర్టైన్మెంట్ ఎలా అంటే ఒక కథ చూడాలి, ఒక కొత్త కథ తెలుసుకోవాలనే వెళ్తాం కదా. ఇది అలాంటి మంచి కథ. సో వాళ్ళందరూ ఏనికోసం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ మన దాంట్లో అయితే పక్కాగా ఉంటాయి. సో ఫుల్ మీల్స్తో అయితే వెళ్తున్నాం. 100%. ఓకే, ఎండ్ చేసే ముందు మీ ఆడియన్స్కి అండ్ మా ఫ్యాన్స్కి ఒక సాంగ్తో ఎండ్ చేసేద్దాం. సో నేను ఇండస్ట్రీలో ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. ఓకే. విక్రమార్కుడు మూవీలో అత్తిలి సత్య అనే ట్రాక్. ఈ పార్టీ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు. సో rip it on now, break it down now, making the money to fake ne, come on sing it on now, break it down now, making the money to fake ne, come on. Atili satay atili satay bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making a waste ne, come on. Atili satay atili satay ఇండస్ట్రీని షేక్ చేసిన సత్య అక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.